నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టండి వెల్లడించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. చంద్రగిరి మండలం నారావారిపల్లి పర్యటనలో తనను పలు సమస్యలతో కలిసిన అర్జీదారులకు ఆపన్న హస్తం అందించి మరోసారి మానవత్వం చాటుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నేలపట్టు పక్షుల కేంద్రాన్ని సందర్శించి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. వార్తల్లోని వివరాలు. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆధ్వర్యంలో సూలూరుపేట అంబేద్కర్ విగ్రహం గూడూరు టవర్ క్లాక్ ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ దళితుల విభజన దేశానికి పెను ప్రమాదమన్నారు. దళితులను విభజిస్తే దేశం 4 ముక్కలవుతుందని, దళిత విభజన వద్దు, అది దేశానికి ముద్దు అని అన్నారు. చంద్రబాబు నాయుడు దళితులను ఖైమా చేస్తున్నాడని, ఇది తప్పని, వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దళితులకు అన్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉందని, దీన్ని నేను ఖండిస్తున్నామన్నారు. ఇండ్లలో కూర్చుని దళితులు మౌనంగా ఉన్నారని చంద్రబాబు నాయుడు ఊహించుకుంటున్నారని, కానీ ఏ రోజైనా ఏ క్షణమైనా దళితులు రోడ్లపైకి రాక తప్పదన్నారు. విభజించి పాలించాలనే కుట్రలు జరుగుతుందని, అందులో భాగంగానే కొంతమంది దుష్టశక్తులు సుప్రీంకోర్టుకి వెళ్లారని, పనికి మాలిన జడ్జిమెంట్ తెచ్చారని అన్నారు. దానిని అడ్డం పెట్టుకుని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకసభ్య కమిషన్ వేశారని అన్నారు. మిశ్ర దళితుల ఇళ్లకు ఎప్పుడూ పోలేదని, కనీసం దళితులకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. విభజన చట్టంలో 2వ అతి ముఖ్యమైన అంశంగా దుగరాజపట్టణ ఓడరేవును తీసుకువచ్చామని, దాని గురించి చంద్రబాబు నాయుడు పట్టించుకోవటం లేదన్నారు. అమరావతి, పోలవరం అంటాడే తప్ప దుగరాజపట్నం పోర్టుకు ఆలోచన చేయటం లేదని అన్నారు. వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పక్షుల పేరు పెట్టి 6 కోట్లు తెచ్చారని, దీంట్లో అవినీతి దాగి ఉందన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ జాగ్రత్త, 6 కోట్ల రూపాయల్లో అవకతవకలు జరిగితే నేను ఊరుకోను, విజిలెన్స్ కి చెప్తానన్నారు. నేను ఎంపీగా ఉన్న రోజుల్లోనే పులికాట్ సరస్సుకు రోడ్లు వేయించానని, కరెంట్లు ఇప్పించానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రామకృష్ణారావు, దయాకర్, వెంకటయ్య, చందనముడి శివ, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఉండేది దేశానికి స్వతంత్రం రాకముందు మహాత్మా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ, మరి డాక్టర్ అంబేద్కర్ గారుల కృషి వల్ల దేశంలో అంటరానితనం అనేది కొంచెం తగ్గింది, పూర్తిగా పోలేదు. మరి కొన్ని రాష్ట్రాల్లో ఇంకా బాగా ఉంది, మన ప్రాంతంలో కూడా అక్కడక్కడ ఉంది. మరి ఈ అంటరానితనంలో ఉన్నటువంటి దళితులు, వీళ్ళకు రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. 15% రిజర్వేషన్లు, 7.5% గిరిజనులకు ఇవ్వడం జరిగింది రిజర్వేషన్లు. సోనియా గాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ల కృషి వల్ల వెనుకబడిన వర్గాలకు 27% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. విద్య, వారి ఉద్యోగాల్లో కొంతమంది పైకి వచ్చారు. కానీ ఈ మధ్యకాలంలో కొంత కుట్రలు జరుగుతున్నాయి. దళితులను విభజించి పరిపాలించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే సుప్రీంకోర్టుకి కొంతమంది దుష్ట శక్తులు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఒక పనికి మాలిన చట్టాన్ని, ఒక జడ్జిమెంట్ని తీసుకొని వచ్చారు. దాన్ని అడ్డం పెట్టుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక ఏకసభ్య కమిషన్ని వేశారు. ఆ ఏకసభ్య కమిషన్లో ఉన్నటువంటి మిశ్రా, ఆయనకు అంటరానితనం అంటే తెలియదు. ఆయనది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఆయన ఎప్పుడు దళితులు వెళ్ళకపోలేదు. ఆయన దళితులకు మంచినీళ్ళు కూడా ఇవ్వనటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఏకసభ్య కమిషన్ వేసి దళితులకు అన్యాయం చెయ్యాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. నేను దీన్ని ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడు నాకు బాగా తెలుసు. 50 సంవత్సరాలుగా ఆయన తెలుసు. ఆయన కాంగ్రెస్ పార్టీ వల్ల మంత్రి అయ్యాడు.
ఎమ్మెల్యే అయ్యాడు. అటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యి ఆయన చేయాల్సింది ఏంటి? మరి ప్రతి ఇంటిలో ఈరోజు ఇద్దరు నిరుద్యోగులు ఉన్నారు, వాళ్లకు ఉద్యోగాలు కావాలి. ధరలు బాగా పెరిగిపోయినాయి, ఈ ధరలు తగ్గించాలి. ట్యాక్సులు పెరిగిపోయినాయి, ట్యాక్సులు తగ్గించాలి. ఈ ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు దళితులను ఖైమా చేస్తున్నాడు. ఇది తప్పు 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 తప్పు. తిరుపతి రూరల్ మండలం కొప్పరవాన్లపల్లిలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ దేవత నల్ల గంగమ్మకు గ్రామస్తులు పొంగలు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం కాలూరు సమీపంలోని కొప్పరవాన్లపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా గ్రామ దేవత నల్ల గంగమ్మకు గ్రామస్తులు పొంగలు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి త్రిశూలాన్ని సుగంధ పరిమళ పుష్పాలతో దివ్యంగా అలంకరించి గ్రామంలో ఊరేగించారు. మహిళలు పొంగలు ఎత్తుకుని డప్పులు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగుతూ గ్రామ పొలిమేరలోని నల్లగంగమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పొంగలు పెట్టారు. గ్రామ పెద్దలు అమ్మవారిని సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించి వివిధ రకాల పుష్పాలు నిమ్మపల్లతో అలంకరించారు. అనంతరం అన్నప్రసాదంతో కుంభం వేసి అఖండ జ్యోతులు వెలిగించారు. అమ్మవారికి దీప ధూప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామంలోని ప్రజలకు పశుపక్షాదులకు ఎలాంటి అంటువ్యాధులు సోకకుండా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని గ్రామస్తులు అమ్మవారిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రామచంద్రారెడ్డి, వెంకటరమణారెడ్డి, హర్షవర్ధన్, ధనంజయులు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో అంబికా కృష్ణ, విజేంద్ర ప్రసాద్, తమిళ యాక్టర్ నీలిమా రాణి, యాక్టర్ దివి వద్య వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక్కడే ఉంటాడు చేస్తారు మాట్లాడు. ఈ నెల 18, 19, 20వ తేదీల్లో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 నేపథ్యంలో దొరవారి సత్రం మండలం నేలపట్టు పక్షుల కేంద్రాన్ని సందర్శించి సందర్శకుల కొరకు ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ సుబ్బం మన్సల్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, సూలూరుపేట ఆర్డీఓ కిరణ్మయ్ కలిసి స్వయంగా పర్యాటక కేంద్రాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేలపట్టు పక్షుల కేంద్రంను సందర్శించే పర్యాటకులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా భద్రతా ఏర్పాట్లు, మౌలిక వసతులు పక్కాగా ఉండాలని అధికారులకు సూచించారు.
పర్యాటక ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్శకులను ఆప్యాయంగా పలకరిస్తూ నేలపట్టు పక్షుల కేంద్రంలోని పర్యటన కేంద్రాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. స్థానికులు పలు సమస్యలు తెలుపగా పరిష్కరించే దిశగా అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, దొరవారి సత్రం ఎస్ఐ అజయ్ కుమార్, ఎఫ్ఆర్ఓ సౌజన్య, జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, డిపిఓ సుశీలాదేవి, తహసీల్దార్ శైలా కుమారి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం 2025 జనవరి 18, 19, 20 తారీఖుల్లో మనం ఫ్లెమింగో ఫెస్టివల్ జరుపుకోబోతున్నాం. గత 4 సంవత్సరాలుగా జరగని ఫ్లెమింగో ఫెస్టివల్ని ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే కలెక్టర్ గారి సహకారంతో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని జరుపుకోబోతున్నాం. దీనికి సార్ అఫీషియల్ కమిటీ వేశారు, అలాగే మనం కూడా పొలిటికల్ కమిటీ కూడా వేసుకున్నాం. దానికి అరేంజ్మెంట్స్ చూడడానికి ఇవాళ కలెక్టర్ గారు గ్రౌండ్కి వచ్చారు. మనకు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్లో 5 సైట్స్ కన్ఫర్మ్ చేశారు. నేలపట్టు, అటకాంతిప్పలో బర్డ్స్ ఉంటాయి, బర్డ్ శాంక్చురీ ఉంటుంది. బర్డ్ శాంక్చురీలో వచ్చిన అందరూ సమయం పాటిస్తూ లైన్ వైజ్గా ఎలాంటి గొడవలు లేకుండా, ఎందుకంటే అది కొంచెం నేరో ఏరియా, సార్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అక్కడ కూడా. కాబట్టి ప్రజలు కూడా కొంచెం సహకరించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ఎలాంటి తోపులాట్లు లేకుండా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని ప్రశాంతంగా జరిపించాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగే బీవీపాలెంలో బోటింగ్ ఉంటుంది, అలాగే శ్రీ సిటీలోని ఇండస్ట్రియల్ సంబంధించి, అలాగే ఫ్లెమింగోస్ గురించి కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే గ్రౌండ్లో మనకు కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి. కాబట్టి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా అధికారులకి సహకరించి సమన్వయం పాటించి ఫ్లెమింగో ఫెస్టివల్ని బంధుమిత్రులతో కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మనము సుమారుగా 5 సంవత్సరాల తర్వాత మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకోవడం జరుగుతుంది. గత నెల గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా విచ్చేసినప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ని మరొకసారి రీస్టార్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చున్నారు. దాంట్లో భాగంగానే మనము ఫ్లెమింగో ఫెస్టివల్ని పెద్ద ఎత్తున ఈసారి 3 రోజులు జనవరి 18th, 19th, 20th నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ మొత్తం కార్యక్రమం కూడా మనకి సూలూరుపేట నియోజకవర్గంలోని ఒక 5 చోట్ల ఏర్పాటు చేసుకుంటున్నాము. ఒకటి దొరవారి సత్రం మండలంలో మనకి నేలపట్టు బర్డ్ శాంక్చురీ దగ్గర ఒక పాయింట్, అదేవిధంగా ఆటకాని తిప్ప సూలూరుపేటలోని ఆటకాని తిప్ప దగ్గర ఒక పాయింట్, అదేవిధంగా సూలూరుపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇక్కడ మెయిన్ ఈవెంట్, ఇక్కడ మొత్తము ఓపెనింగ్ క్లోజింగ్ సెరమనీ ఇక్కడే జరుగుతుంది. అడ్వెంచర్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్టాల్స్ శ్రీ సిటీ నుంచి, అదేవిధంగా షార్ నుంచి అన్ని స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, ఎవ్రీథింగ్ కూడా ఈ గ్రౌండ్స్లో ఇక్కడ జరుగుతున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ బీవీపాలెం బోటింగ్ క్లబ్ ఒకటి, అక్కడ బోటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి కొత్తగా శ్రీ సిటీ వారి సౌజన్యంతో శ్రీ సిటీలో కూడా దేశ నలుమూల నుంచి ఈ అటవీ తర్వాత వన్య సంపదకు సంబంధించి వర్క్ చేసేటువంటి ఎన్జిఓస్, అదేవిధంగా ఈ వెట్లాండ్స్, ఈ తడి నేలల్లో వచ్చే పక్షుల మీద స్టడీ చేసే ఎన్జిఓస్, అకాడమిషియన్స్, ఐఐటి తిరుపతి వాళ్ళు, ఐసర్ వాళ్ళు, అదేవిధంగా బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ అని వాళ్ళకు మేజర్ ఎన్జిఓ ఉన్నారు. అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి ఈ పులికాట్ బర్డ్ శాంక్చురీ, నేలపట్టు బర్డ్ శాంక్చురీ యొక్క ఈ సెన్సిటివ్ ఈకోసిస్టమ్ గురించి వాళ్ళలో అక్కడ డిస్కషన్ పెట్టి, ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ ఎంతమంది దీనివల్ల డిపెండ్ అయి ఉన్నారు, ఈ ఈకోసిస్టమ్ వల్ల ఎవరెవరికి లాభదాయకం, ఎట్లా దీన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఎట్లా కన్జర్వ్ చేయాలి, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా దీన్ని ఎట్లా కాపాడి అవేర్నెస్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలనే దాని గురించి కూడా మనం ఒక సింపోజియం, ఒక వర్క్షాప్, సిఎస్ఆర్ కాన్క్లేవ్ అనేది కూడా శ్రీ సిటీలో మనం 2 రోజులు చేసుకుంటున్నాం. మొత్తానికి చూసుకుంటే మన సెంటర్ వచ్చేసి మెయిన్ ఆబ్జెక్టివ్ ఈ ఫ్లెమింగో బర్డ్స్, ఈ పులికాట్ ఈకోసిస్టమ్, పులికాట్ బర్డ్ శాంక్చురీ, నేలపట్టు బర్డ్ శాంక్చురీని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ పిల్లల్లో, సైంటిఫిక్ కమ్యూనిటీలో, లోకల్ కమ్యూనిటీలో, లోకల్ దీని మీద డిపెండ్ అయ్యే వాళ్ళందరి మీద కూడా వాళ్ళ లైవ్లీహుడ్స్ పెంచడం కోసం మెయిన్ ఫెస్టివల్ చేసేది. సో దాంట్లో భాగంగానే ఇతరత్ర కల్చరల్ యాక్టివిటీసు, ఇతర అవేర్నెస్ కార్యక్రమాలు కూడా మనం జరుపుకుంటున్నాము. సో రేపు మార్నింగ్ 9 గంటలకి మనకి దీని ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది.
సో గౌరవ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ మనకు టూరిజం మంత్రివర్యులు కూడా విచ్చేయనున్నారు. అదేవిధంగా 3 రోజులకు కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి మినిస్టర్స్, అదే లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ జిల్లా నుంచి, చుట్టుపక్కల నెల్లూరు చిత్తూరు జిల్లా నుంచి కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అదేవిధంగా మనకి ఈ ఫెస్టివల్కి తమిళనాడు నుంచి కానీ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి కూడా ప్రజలు చాలామంది విశేష స్పందన వస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా మనము ఈ బజ్ అనేది బాగా క్రియేట్ అయింది. సో ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి ఏమంటే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు పిల్లల నుంచి కానీ పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. శానిటేషన్ సంబంధించి, ఫుడ్కి సంబంధించి, అదేవిధంగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలతో, పెద్దవాళ్ళు కూడా మీ ఫ్యామిలీస్ అందరితో వచ్చి తిరుపతి జిల్లా ఆతిథ్యాన్ని మీరు అందిపుచ్చుకోవాలని, అదేవిధంగా మీరు ప్రకృతిలో మీరు ఒకటయ్యి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ పక్షుల్ని ఎప్పుడో ఒకసారి వచ్చి ఈ పక్షుల్ని కూడా వీక్షించడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, టూరిజం డిపార్ట్మెంట్ నుంచి గైడ్లు కూడా పెట్టాము, బైనాక్లర్స్ పెట్టాము వాటిని వీక్షించడానికి. సో అన్నీ చూసి వాటి గురించి అవగాహన పెంచుకొని వీటిని కాపాడడంలో కూడా మీరు ఒక భాగస్వామి అవుతామని కోరుకుంటున్నాము. సో 3 days, ప్లీజ్ డూ కమ్ విత్ ఫ్యామిలీస్, ప్లీజ్ డూ కమ్ విత్ చిల్డ్రన్, ఎంజాయ్ ద facilities provided here by the state government, by the district administration. So CCTV cameras పెట్టాము, డ్రోన్స్ పెట్టాము, క్రౌడ్ మేనేజ్మెంట్కి అన్ని ఏర్పాట్లు కూడా చూసుకుంటున్నాము. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా అన్ని ఏర్పాట్లని చేయడం జరిగింది. మరొకసారి అందరికి కూడా ఆహ్వానిస్తున్నాము. ఇక్కడికి వచ్చేసి రేపు మార్నింగ్ 9 గంటల నుంచి మీరు ఇక్కడ ఈ ఏరియాని కూడా మొత్తం నేలపట్టు, పులికాట్ రెండింటిని కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలని, మీరు కూడా వీటి గురించి నేర్చుకోవాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చంద్రగిరి మండలం నారావారిపల్లి పర్యటనలో తనను పలు సమస్యలతో కలిసిన అర్జీదారులకు ఆపన్న హస్తం అందించి మరోసారి నారా చంద్రబాబు నాయుడు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రగిరి మండలం నారావారిపల్లికి తన స్వగ్రామానికి సంక్రాంతికి విచ్చేసిన సమయంలో తనను కలిసిన పలువురు అర్జీదారుల సమస్యలను సావధానంగా విని ఆపన్న హస్తం అందిస్తూ 24 గంటల పనిదినాల సమయంలోపు 11 మందికి చంద్రగిరి, రామచంద్రాపురం, తిరుపతి రూరల్, పులిచెర్ల, దొరవారి సత్రం మండలాలకు చెందిన వారికి సుమారు 34.50 లక్షల ఆర్థిక సాయం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందించి తమ మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. పలువురు అర్జీదారులు ఎంతో మంచి సహృదయంతో వారిని ఆదుకున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి చల్లగా ఉండాలని దీవించారు. చెక్కులను జిల్లా కలెక్టరేట్ తిరుపతి నందు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, జేసీ సుబ్బమన్సల్తో కలిసి అర్జీదారులకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ వెన్నెముక్క సమస్య ఉన్నందువల్ల అనేక ఆసుపత్రులకు తిరిగి వైద్యం చేయించడానికి చాలా ఖర్చయిందని, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డామని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారావారిపల్లికి వచ్చిన సందర్భంగా మేము అక్కడికి వెళ్లి మా సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా వారు వెంటనే స్పందించి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3 లక్షలు మంజూరు చేశారని, మాకు తక్షణ సహాయం చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మరో లబ్ధిదారులు మాట్లాడుతూ పెరాలసిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నానని, ఆసుపత్రికి మందుల ఖర్చులకు చాలా ఖర్చయ్యేదని, నా సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1 లక్ష రూపాయలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పలువురు లబ్ధిదారులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సహాయం చేసి మమ్మల్ని ఆదుకుని ఆపన్న హస్తం అందించిన ముఖ్యమంత్రికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని లబ్ధిదారులు పేర్కొన్నారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహించడానికి పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్పీ మణికంఠ చందోలు, జేసీ శుభం మన్సల్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య తదితర సంబంధిత అధికారులతో కలిసి ఈ నెల 26న నిర్వహించనున్న 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ నెల 26న పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి పూర్తి పర్యవేక్షణ ఆర్డీఓ చేయాలని, గ్రౌండ్ నందు బందోబస్తు, జెండా వందనం, స్టేజ్ డెకరేషన్ను, కవాతు ఏర్పాట్లను, పోలీసు శాఖ సీటింగ్ ఏర్పాట్లను అర్బన్ తహసీల్దార్, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమ నిర్వహణ డీఏఓ చూడాలని, ప్రథమ చికిత్స కేంద్రం మరియు అత్యవసర వైద్య సేవల ఏర్పాట్లను డిఎంఎన్హెచ్ఓ, పారిశుద్ధ్యం, తాగునీరు ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్, గ్రామీణ నీటి సరఫరా ఎస్సీ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై స్టాల్స్ మరియు శకటాలను సంబంధిత శాఖలు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలోని వివిధ శాఖలు సాధించిన ప్రగతి నివేదికను క్రీడీకరించి స్పీచ్ నోట్ రూపొందించడం, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటును సమాచార పౌర సంబంధాల శాఖ పర్యవేక్షించాలని, వివిధ శాఖలలో పనిచేసిన వారి నైపుణ్యాలను గుర్తించి జాబితాను వెంటనే కలెక్టర్ కార్యాలయానికి పంపించాలన్నారు. ఏపీ ఎస్పీడీసీఎల్ వారు నిరంతర పవర్ సప్లై ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవ్వరికి కేటాయించిన పనులను వారు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ నందు డిఆర్ఓ నరసింహులు, కలెక్టరేట్ ఏఓ భారతి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ బీసీ బాలికల హాస్టల్ రోడ్డు నిర్మాణం కోసం శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఎంపీడీఓ మహమ్మద్ రఫీతో కలిసి భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిచ్చాటూరు మండలం బీసీ బాలికల హాస్టల్ రోడ్డు లేకుండా 25 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ కోసం నారావారిపల్లిలో వచ్చిన సమయం నందు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్వయంగా వినతి రూపంలో బీసీ బాలికల హాస్టల్ రోడ్డు దుస్థితి గురించి వివరించగా స్పందించిన ముఖ్యమంత్రి కలెక్టర్ వెంకటేశ్వర్కు ఆదేశం ఇవ్వడంతో 13.5 లక్షల నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే కొనియాడారు. ముఖ్యమంత్రి విద్య కోసం, విద్యార్థుల సదుపాయం కోసం అనేక విధాలుగా నిధులు కేటాయిస్తున్నారని, ఈ విషయమై గత ప్రభుత్వంలో అనేక సార్లు అడిగినా నిధులు మంజూరు కాలేదని గుర్తు చేస్తూ సీసీ రోడ్డు పనుల కోసం నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి, జిల్లా కలెక్టర్కి కృతజ్ఞతలు తెలిపారు. అధ్వానంగా ఉన్న పిచ్చాటూరు బీసీ సంక్షేమ హాస్టల్కు నిధులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. హాస్టల్ దుస్థితితో పాటు హాస్టల్కు దారి గురించి గతంలో కలెక్టర్కు పూసగుచ్చినట్లు ఎమ్మెల్యే వివరించారు. అదేవిధంగా బీసీ సంక్షేమ హాస్టల్ను కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్ ఆసక్తిగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని బీసీ సంక్షేమ హాస్టల్ను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తప్పక మరమ్మతులు చేయిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ గీత, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇలంగోవన్ రెడ్డి, ఆర్ఎన్ఆర్ ఆయకట్టు చైర్మన్ రవిరెడ్డి, వాసురెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజేశ్వర బలువా ఇరుగుతున్నా అయ్యో ఇది కూడా నా ఏంద్రియా
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టండి. వెల్లడించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. చంద్రగిరి మండలం నారావారిపల్లి పర్యటనలో తనను పలు సమస్యలతో కలిసిన అర్జీదారులకు ఆపన్న హస్తం అందించి మరోసారి మానవత్వం చాటుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నేలపట్టు పక్షుల కేంద్రాన్ని సందర్శించి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.